చేస్తారంటే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా పైన మీ పేరు రాసుకోండి. ఏం రాస్తారు? మీ పేరు రాయండి. ఓకే, తర్వాత ఈ క్రాస్ ని చాలా అందంగా డెకరేట్ చేయండి. ఎందుకంటే ఈ క్రాస్ మీద మన ప్రతి కన్నీరు కూడా సంతోషంగా మార్చబడింది. ఈ క్రాస్ మీద మన ప్రతి అనారోగ్యము ఆరోగ్యముగా మార్చబడింది. ఈ క్రాస్ మీద ప్రతి కన్నీరు నాట్యముగా మార్చబడ్డాయి. కాబట్టి దీన్ని చాలా నీట్గా డెకరేట్ చేసి సేవ్ చేసుకొని ప్రతిరోజు ఏం చేయాలి? ప్రభువా, ఇగో నాకున్న కష్టాలన్నీ నా మీద వేసుకొని నిన్ను వెంబడిస్తున్నాను, నేను వెంబడించే దారిలో అవన్నీ నా మీద నుంచి తొలగిపోవాలి. ఓకే, అలా ప్రార్థన చేద్దాం. మరి ఇంకైనా బిర్యానీలో ఏదైనా కలిపి ఉండాలి, లేకపోతే నాకైనా కలిపి ఉండాలి. ఎవరికి చెప్తున్నారు హాయ్? ఎవరున్నారు అక్కడ? ఇంకెందుకు హాయ్? ఓకే బాయ్. ఎవరికి చెప్తున్నారు? వెనకట్లా ఎవరు ఉన్నారు? వెనకట్లా బాబు, వెనకట్లా ఉంటారు. ఎవరున్నారు? వెనకట్లా లేరు. వెనకట్లా ఎవరు ఉన్నారు? అప్పుడు వెనకట్లా అక్క నరాలు తెగిపోతాయి అక్క. నెమ్మదిగా నెమ్మదిగా చెప్పు అక్కడ ఏం జరిగింది చెప్పు. నా వెనక ఉన్నారు. ఎటు పక్క చెప్పండి. ఎటువైపు? ఇటువైపు ఇటువైపు ఇటువైపు. ఓకే, ఎవరు లేరు? ఇటువైపు కూర్చో ప్లీజ్. ఎవరు లేరు? అట్లేదు ఎవరు లేరు? ఎవరు గారు? నేను రోబో ఎలా తిప్పినాను వెనక్కి. ఓకే సరే, నేను చూడమన్నాను కాబట్టి ఇలా లేదు. ఎవరు లేరు? ఎక్కడున్నా చెప్పండి. ఎక్కడున్నా చెప్పు. ఇలా ముందుకురా. నీకే నా పిల్లలందరూ ఇందాక హాయ్ చెప్తున్నారు కదా? నాకా? మరి నేను ఎక్కడ ఉంటే నాకు భయం వేస్తుంది. నువ్వు చెప్పేది కొట్టేసా ఉంది. అదేం పేరు? ఇదే బూజా? బోజో అంట. బోజో ఏం పేరు? బోజో అంట. బోజో బూజు కాదమ్మా. ఓకే బోజో. ఓకే బోజో, మరి మేము మంచి స్టోరీ చెప్పుకుంటున్నాము. నువ్వు కూడా చక్కగా పిల్లలతో పాటు జాగ్రత్త విను. ఓకే, అయితే అననీయ సప్ఫీరా వాళ్ళిద్దరూ ఏం తప్పు చేశారంటే వాళ్ళిద్దరూ కూడా ఎందుకు నవ్వుతున్నారు? డాన్స్ చేస్తున్నాడా? ఏ డాన్స్? ఇలాగెలాగన్నాడా? డాన్స్ చేస్తామంట. నేను వేసాను తుంబ. అది చాలాసేపు అయింది వేసి. సరే, అయితే అననీయ సప్ఫీరా వాళ్ళిద్దరూ ఏం తప్పు చేశారు? ఏమిటది కాదు, ఇలా చేస్తే చేయించుకుంటామేంటి? నీ తలంతా పాడైపోయించు. ఓకే సరే, ఎవరిని పిలుద్దాం? బాయ్స్ని పిలుద్దాం, గర్ల్స్ పిలుద్దాం? బాయ్స్. నువ్వు ఏదంటే అది. ఎవరిని పిలుద్దాం? ఎవరు? ఆర్మీనా?
ఇయానేనా ఎవరు మాస్గా ఇయానేనా పిల్లలు అది కూడా అనుకుంటాను బా నీకు అయిపోయింది అన్ని కోరుడు పిలిచేస్తుంది ఇక్కడికి ప్లానింగ్ అంత స్కామ్ ఇది బాబు అయ్యా యాక్చువల్గా మీ ఇద్దరికి ఇప్పుడు ఈ పేపర్లో నేను ఏ టాపిక్ చెప్పాలనుకున్నానో రాశానమ్మా. చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు కదా, మీరు ఏం చేస్తారంటే ఇది చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఓకే, పట్టుకొని నిలబడండి, నేను వెనక్కి వెళ్ళి కర్ర తీసుకొస్తాను. ఓకేనా? అవతల పక్క అలా పట్టుకొని చదువుతూ ఉన్నాను, చదివించండి, నేను వస్తాను ఇప్పుడు. ఈ పిల్లలు ఈ కర్ర తీసుకొద్దాం ఉండు. ఈ భోజో ఏం చేస్తున్నాడో ఎంత కర్ర దొరకలేదు. భోజనం ఎందుకు వెళ్తున్నా ఏమి కొడిసావా అది చెప్పేసాను నాకు. అక్క నీకు చెప్పాను లేదా జాగ్రత్త నువ్వు నేను చెప్పింది అడిగింది చెప్పి ఇది చెప్పానే లేదు జాగ్రత్త కేర్ఫుల్ అన్నానా లేదా అన్నానా? మరి ఏంటో ఇది మొక్కలు చేసావు అలా మరి ఎందుకక్క ముక్కలు చేసావు దాన్ని? ఎవరు ఈ అబ్బాయా? బాబు భోజనం నువ్వు చుట్టావా? ఏదా భోజనం చుట్టుపి అక్క నిజం చెప్పు. అక్క నిజం చెప్పు, ఎవరు చెప్పారు? నువ్వు ఎలాగ అంటున్నావు, ఆయన ఎలాగ అంటున్నాడు, ఎవరు చెప్పారు? ఎందుకు మరి నువ్వు ఏం చేస్తున్నావు? కాపాడమని చెప్పారు అని ఎవరు చెప్తారన్నా? నువ్వేంటండి ఆయనకి వెళ్ళిపోతున్నావు? తెల్లలేదు బిర్యానీ రా ఒంటికి రా. నిన్ను లాగట్లేదు అక్క, ఈ అబ్బాయి లాగేస్తున్నాడు ఒంటిన. నువ్వు రావు కదా, బలం ఎక్కువ కదా. ఎవరు చెప్పారు? బాగుంది నీ ఇద్దరం ఇలాగా ఇలాగా. ఆడుకోండి అక్క, నేను ఇలా వస్తాను. అది ఎవరు చూడలేదు అక్క, ఏమన్నావు నువ్వు? ఆడుకోండి అక్క, మీ ఇద్దరు ఇల్లు వస్తానంటే బాయ్ అక్క. ఇదక్క చేయక బాగా చెప్పు. అటెన్షన్ చేశాక ఇంకా ఈ పిచ్చికి పోతాక నీకు రాలేదు కదా ఇప్పటి నుంచి. నీ యాక్షన్ అన్ని చూసిన తర్వాత నువ్వు చింపినా పర్లేదు అక్క. సేఫా? నేను సేఫ్ కాదు. యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు. సామెతలు 12వ అధ్యాయము 22వ వచనం. ఈ అబద్ధాలు అనేవి మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి అంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. జానీ జానీ ఎస్ పాపా, telling lies, open your mouth. పిల్లలందరూ అలా కూర్చుంటారు.
P. Aradhya. Estrella. K. V. Sai Nivedita. Abigail John. P. Charan Raj. R. Jesse. N. Kevina. R. Jesse. C. Suhasini. Shirley Truman. V. Pujita. V. Karthik. అలాగే మా సంగీత టీచర్స్ పిలిచినారని షీలా శ్రీధర్ గారు రాణి మోజెస్ షీలా శ్రీధర్ వింగీత గారు డైసీ గారు రాణి మోజెస్ గారు వింగీ గారు షీలా గారు షీలా గారు Hadessa. Prasanna Cornelius Garu. Venkat garu. Indrani Williams sir. అవకాశం ఇచ్చిన అయ్య గారికి మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి టీచర్స్కి పీసీటీసీ మెంబర్స్ అందరికీ మీ అందరికీ మంచి మంచి టాలెంట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి దేవునికి ఉపయోగకరంగా మీరు అందరూ జీవించాలి. మరి ఇందాక పర్ఫెక్ట్ షోలో చెప్పినప్పుడు కూడా అన్న చాలా మంచి మాటలు చెప్పడం చూసాము. అదేవిధంగా సో మన కొడుకు
మనం చేసిన పాపముల కొరకు ఆయన మిమ్మల్ని ఉత్తినే ఆయనలాగా జీవించమంటా, ఉత్తినే జీవించమంటా. వినందమ్మా, పాత్రలుగా మనం వాడపడాలి అంటే ఆయన ఏ విధంగా మరి మనకి పరిచయం చేశారో, ఏ విధమైన ప్రీచింగ్ చేశారో అవి మనం పోలి జీవించాలి. మరి లెసన్స్ నేర్పించి మంచి థీమ్ నేర్పించి అర్హత పాత్ర అనే అంశం గురించి మీరు బోధించినటువంటి టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈసారి మీ అందరికీ కూడా ఈ VPS 25 శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ముగిస్తున్నాను.